బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇక తర్వాత అదే దిశలో పయనిస్తూ బుధవారం నాటికి మరింత బలపడుతుందన్నారు. ఇక ఇది తుఫానుగా మారుతుందని, తుఫానుగా మారితే సెన్యార్ అనే పేరు పెట్టనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ పేరును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించింది. అయితే తుఫాను తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని నిపుణులు చెప్తున్నారు. ఇది సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓకే, ఈ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుంది. ఈ వాయువ్య దిశగా కదులుతున్నట్టుగా కూడా సమాచారం ఉంది. మరింత వాయు దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నేడు వాయుగుండంగా బలపడుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం మరి ఒక 48 గంటల్లో తుఫాన్ గా మారే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తున్నారు. తుఫానుగా అది అల్పపీడనం తుఫాన్ గా మారిన తర్వాత దానికి సెన్యార్ గా నామకరణం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వాయువు దిశగా అయితే కదులుతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి దీంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా మత్స్యశాఖ ఎవరైతే ఈ చేపలు పట్టడానికి మత్స్యకారులు ఎవరైతే సముద్రంలోకి వెళ్తారో వాళ్ళందరికీ కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా సూచనలు అయితే చేయడం జరిగింది. అయితే ఇది 48 గంటల పాటు బలపడే అవకాశం, 48 గంటల తర్వాత బలపడే అవకాశం ఉందని చెప్పి, తర్వాత దాని ప్రభావం మన ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర దిశగా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 48 గంటల తర్వాత రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి, పంటలన్నీ కూడా కొన్ని పంటలు పనుల మీద ఉండడం, దాదాపుగా పంటలన్నీ కూడా కోతకు రావడంతో పత్తి వరికి సంబంధించిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు పంటలను కాపాడుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా రైతులను అప్రమత్తం చేస్తుంది. 48 గంటల పాలలో జాగ్రత్త పడాలని చెప్పేసి అప్రమత్తం కూడా చేస్తుంది. టోటల్ గా ప్రస్తుతం ఈ వర్షం ప్రభావం పైన రైతుల భవిష్యత్తు ఆధారపడే అవకాశం కూడా ఉంది. మనకు మందా తుఫాన్ వచ్చిన ఇది ఇంతవరకు క్లియర్ అవ్వలేదు. నష్టపరిహారం కానీ రైతులు ఇప్పుడు కూడా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా మరో తుఫాన్ వస్తే రైతుల పరిస్థితి కొంచెం దయనీయంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో అధికారులు కూడా సాధ్యమైనంత వరకు రైతులను అప్రమత్తం చేస్తారు, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అయితే వర్ష ప్రభావం పైన రైతుల పరిస్థితి ఆధారపడే అవకాశం కూడా కనిపిస్తా ఉందని ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సుబ్బు, అయితే ఈ తుఫాను ప్రభావం ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు అంటారు? 48 గంటల తర్వాత బలపడితే కనుక దాని ప్రభావం ఇంకొక 3 రోజులు ఉండొచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తీరం వెంబట గాలులు ఈ ప్రస్తుతానికి ఇప్పటికే ఆల్రెడీ మనకి వాతావరణంలో మార్పులు వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో చలి విపరీతంగా వీస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇదంతా కూడా అల్పపీడన ప్రభావంతోనే ఈ చలిగాలు వేస్తారని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరో 3 రోజుల పాటు అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత 3 రోజుల పాటు దాని ప్రభావం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనం పశ్చిమ దిక్కును ఉత్తరాన దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ గాలులు అల్పపీడనం వాయుగుణంగా మారిన తర్వాత ఈ గాలులు వర్షం అధికంగా కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు. నేపథ్యం అయితే చోటు చేసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సుబ్బు.